మీ సొంతింటి కలల సాకారానికి నమ్మకమైన నేస్తం బడ్జెట్ మామా గ్రూప్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి. బడ్జెట్ మామా గ్రూప్కి స్వాగతం. ఈరోజు మీకు చూపించిపోయే ప్రాపర్టీ వచ్చేసేసి గ్రౌండ్ నట్ ఫ్యాక్టరీ అండి. సో ఇది వచ్చేసేసి దోబచర్ల, అంటే ఏలూరు దగ్గరలోని నల్లచర్ల వెళ్ళే రూట్లో మనకి దోబచర్ల ఉంటుందండి. ఈ దోబచర్ల హైవేకి ఆనుకొని ఈ ఫ్యాక్టరీ అయితే ఉందన్నమాట. ఓకేనండి, ఇక్కడ చూసుకుంటే నేషనల్ హైవే అండి. ఓకే, ఈ నేషనల్ హైవేకి డైరెక్ట్గా ఆనుకున్నటువంటి ప్రాపర్టీస్ కానివ్వండి, ఏవైనా కూడా చాలా ఎక్కువ రేట్ ఉంటాయండి. ఈవెన్ 1 ఎకర్ తీసుకున్న ఆల్మోస్ట్ 2 to 3 crores ఉంటుందన్నమాట. ఓకేనండి, మరి అటువంటి ప్లేస్లో మనకి 94 సెంట్ల భూమి అందుబాటులో ఉందండి. సో ఇద్దరి అన్నదమ్ముల పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీని డివైడ్ చేయగా తమ్ముడి పేరు మీద ఉన్నటువంటి 94 సెంట్లు భూమి అనమాట ఇది. ఈ భూమిలో మొత్తం పామాయిల్ చెట్లు అయితే ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ 40 to 50 ట్రీస్ ఉన్నాయండి ఇక్కడ చూసుకుంటే పామాయిల్. సో ఇది వచ్చేసేసి డైరెక్ట్గా ఉత్తరం వైపు మెయిన్ రోడ్ అండి, అంటే హైవే ఉత్తరం వైపు ఉందన్నమాట. అదేవిధంగా మూడు రోడ్లు ఉంటాయండి, 3 వైపులు 3 రోడ్లు ఉంటాయి. ఒక్క పడమర వైపు మాత్రం వచ్చేసేసి వాళ్ళ బ్రదర్ గారి ప్రాపర్టీ అయితే ఉంటుందన్నమాట. ఓకేనండి, ఇది చూసుకుంటే గ్రౌండ్ నట్ ఫ్యాక్టరీ అండి. లోపల ఎలా ఉంది ఏంటనేది మొత్తం అంతా కూడా క్లియర్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఎక్కడ మిస్ చేసుకోవద్దు. ఓకేనండి, వాట్సాప్ ఛానల్ ద్వారా మీకు అప్డేట్స్ కావాలనుకుంటే కూడా మీరు వాట్సాప్ ఛానల్ లింక్ నేను ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అనమాట. అది కూడా మీరు ఫాలో చేయొచ్చు, అక్కడి నుంచి కూడా మీకు అప్డేట్స్ అయితే వస్తాయి. ఇది చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ అండి, ఈస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి డోర్ అనమాట అది. ఓకేనండి, సో ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉన్నటువంటి డోరు, ఇది వచ్చేసేసి తూర్పు వైపు. ఓకేనండి, సో మొత్తం 3 ఉన్నాయి, అంటే ఇక్కడ తూర్పు ఒకటి ఉంటుంది, నార్త్ వైపు ఉంటుంది. అదేవిధంగా మరి ఫ్యాక్టరీ లోపలికి వెళ్తే కనుక అక్కడ ఒక షట్టర్ ఉంది, ఇక్కడ ఒక షట్టర్. అదేవిధంగా అంటే నార్త్ వైపు ఉంది షట్టర్, అదేవిధంగా ఈస్ట్ వైపు 2 షట్టర్లు ఉన్నాయి. అంటే మరి లారీలు ఇవన్నీ కూడా మరి ఫ్యాక్టరీకి సంబంధించి లోడ్ కానివ్వండి, ఇవన్నీ దిగుమతులు అన్నీ ఉంటాయి కదండి. సో దానికి సంబంధించి మరి అన్ని షట్టర్లు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇది ఈశాన్యం అండి, ఫ్యాక్టరీలో ఈశాన్యం అనమాట. సో ఇంకా నేను ఫ్యాక్టరీస్ కానివ్వండి, పొలాలు కానివ్వండి, తోటలు కానివ్వండి అన్నీ పెడతానండి. సో అన్ని అప్డేట్స్ వస్తాయి. వాట్సాప్ ద్వారా కావాలనుకుంటే వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వాలి. అదేవిధంగా మరి యూట్యూబ్ ద్వారా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అన్ని పర్మిషన్స్ ఉన్నాయండి, ఈ ఫ్యాక్టరీ నడపడానికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. ఈ అగ్రికల్చర్ ల్యాండ్ని కన్వర్షన్ చేశారు ఆల్రెడీ. 94 సెంట్ల కన్వర్షన్ అయితే అయిపోయిందనమాట. ఓకేనండి, అదేవిధంగా నైరుతిలో, అంటే ఈ ప్రాపర్టీకి నైరుతిలో మెషినరీ అంతా ఇక్కడ సెటప్ చేయడం జరిగిందనమాట. ఓకేనండి, ఇదంతా కూడా నేను మీకు వారి మాటల్లోనే మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే అండి, మామూలుగా గ్రావిటీ వాడతారండి. ఓకేనండి, గ్రావిటీ ప్లేస్ లో దీని లేటెస్ట్ మోడల్ అండి. మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లోనే ఫస్ట్ పెట్టింది మళ్ళీ. ఓకే అండి, వెస్ట్ లో దేనికి దానికి సపరేట్. ఇది సార్టింగ్ మిషన్. ఓకే, సపరేట్ అయిపోయింది ఇదండి సార్టెక్స్ మిషన్. ఓకే అండి, దాంట్లోది అందులోకి వెళ్తుందండి, అది దాని ట్యాంక్ అండి. ఓకే అండి, తర్వాత ఇది జల్లెడలు లోపల బయట నేను మార్చుకోవాలి. ఓకే అండి, ఇది జల్లింగ్ చేస్తుంది 4:30. ఓకే అండి, ఇది ఇందులో నుంచి ఆ రూమ్లోకి షిఫ్ట్ అవుతుంది. అది ఎలివేటర్ ద్వారా ఓకే అండి, దాంట్లో ఇచ్చారన్నమాట. దీని ద్వారా వెళ్ళిపోతాయండి పైకి, ఎలివేటర్ నుంచి పైకి వెళ్ళిపోతాయండి. వెళ్ళిపోతుంది. ఆ మిషన్ వేరు, ఈ మిషన్ వేరండి. ఆ మిషన్ ఓకే అండి, కొత్తి జల్లించుకునేది. ఓకే అండి, ఓకే అండి, అది కాయ ఆడితే పప్పు వస్తుంది. ఓకే అండి, మిషన్ 3 మిషన్లు. 3 మిషన్లు అండి. ఓకే, అదేమో పప్పు తుక్కు గట్ట అన్ని చేసేసి బయట పంపిస్తాను గ్రావిటీ ప్లేస్ లో. ఓకే అండి, అదొక మిషన్ అండి. ఓకే, ఈ సార్టెక్స్ ఒక మిషన్ అండి. ఓకే అండి, మొత్తం 4 మిషన్లు అండి. 4 మిషన్స్. ఓకే, 3 కాక ఈ 2 మొత్తం 5. ఇదేమో జల్లెడి. ఈ పక్కన ఒకటే మా బాగుంది. ఇదేంటి బోర్ వేసారండి లేకపోతే ఓన్లీ పైపు లాగారండి? పైప్ లైన్ అండి, పైప్ లైన్. ఉందండి మాకు అక్కడ ఉన్న బోర్, అక్కడ నుంచి పైప్ లైన్. ఓకే అండి,
సో మొత్తం అంతా విన్నారు కదండి. ఇదంతా కూడా మరి 94 సెంట్లు భూమిలో ఉన్నటువంటి పామాయిల్ తోట, అదేవిధంగా గ్రౌండ్ నట్ ఫ్యాక్టరీ అనమాట. ఓకేనండి. సో మిషన్స్తో పాటు అదేవిధంగా మొత్తం అంతా కూడా అంటే 3 రోడ్లు కలిసి ఉన్నాయండి. 3 రోడ్లు ఉన్నాయి. నార్త్కి, అదేవిధంగా తూర్పుకి, అదేవిధంగా దక్షిణానికి 3 రోడ్స్ ఉంటాయండి. 3 రోడ్లు ఉంటాయి. అయితే నార్త్కు ఉన్నటువంటి రోడ్డు వచ్చేసేసి మెయిన్ రోడ్ అనమాట, హైవే. ఓకేనండి. ఒకే ఒక్క పక్క లేదండి, అది పడమర వైపు మాత్రమే రోడ్ లేదు. అది వచ్చేసేసి వీళ్ళ బావగారి, అంటే ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు అన్నాం కదండి, వాళ్ళ అన్నయ్య గారి పేరు మీద పడమర భాగంలో ఉన్నటువంటి సైట్ అయితే ఉందన్నమాట. ఓకేనండి. సో ఇద్దరు డివైడ్ చేశారు, డాక్యుమెంట్ కూడా డివైడ్ అయిపోయినాయండి. ఓకే. సో ఇది బ్యాక్ సైడ్ అండి. ఇది బ్యాక్ సైడ్ ఏంటంటే ఏదైతే రద్దు పడుతుంది కదండి గ్రౌండ్ నట్కి సంబంధించి, సో అదంతా పైపుల ద్వారా ఇక్కడ పడుతుందండి. ఓకే. సో ఇది బ్యాక్ సైడ్. ఇక్కడ ఇది కూడా అమ్ముకుంటారండి. ఓకే. కేజీ ఇలాగ 20 రూపాయలకు 30 రూపాయలకి అలాగా అమ్ముకుంటారనమాట. సో ఇప్పుడు ఇది సీజన్ కాదు కాబట్టి వీళ్ళు అమ్మడం అయితే జరుగుతూ ఉంది, ఎందుకంటే ఇది బ్యాంక్ లోన్లో ఉందండి. సో అందుకని కొంచెం ఈఎంఐస్ అయ్యి ప్రాబ్లం అయ్యి ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అమ్మకానికి అయితే పెట్టడం జరిగింది అనమాట. ఓకే. హైవే పక్కన కదండి ఇది. బేసిక్గా ఈ 94 సెంట్లు దగ్గరగా మరి డైరెక్ట్ హైవే ఫేసింగ్ కాబట్టి ఎకరన్నర 2 కోట్ల దాకా ఉంటుందండి. బట్ వీళ్ళు ఏంటంటే ప్రజెంట్ వీళ్ళకి అవసరం కాబట్టి, అమ్మకం అవసరం కాబట్టి, డబ్బులు అవసరం కాబట్టి అమ్మేస్తున్నారండి. ఫ్యాక్టరీతో పాటు మిషన్స్తో పాటు అన్నీ కలగలిపి వీళ్ళు మొత్తం 1,80,00,000 అయితే చెప్తున్నారండి. ఓకే. త్వరపడండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సొంతింటి కలల సాకారానికి నమ్మకమైన నేస్తం బడ్జెట్ మామా గ్రూప్. బడ్జెట్ మామా గ్రూప్.